అభయ్. అభయ్ 'బిగ్ బాస్‌ని' ఎంత దారుణంగా మాట్లాడాడంటే చాలా ఎటకారంగా, చాలా తీసేసినట్టు మాట్లాడాడు. బట్ అభయ్ ఈ ఒక్క పని చేసుంటే వేరే లెవెల్‌గా ఉండేది అసల గేము. ఆ ఒక్క పని ఏంటో చెప్పనా? 'బిగ్ బాస్' మాట వినలేని వాళ్ళు, 'బిగ్ బాస్' నచ్చని వాళ్ళు, అంటే ఇంట్లో ఉండి నా మాట ఆలకించని వాళ్ళు తక్షణమే ఇంట్లో నుంచి వెళ్ళిపోవాలని చెప్పి 'బిగ్ బాస్' డోర్స్ అయితే ఓపెన్ చేశారు. అప్పుడు గానీ అభయ్ నిజంగా బ్యాగ్ ఇచ్చుకుని ఎళ్ళుంటే 'బిగ్ బాస్' హిస్టరీలోనే ఇప్పుడు 'బిగ్ బాస్' 8 సీజన్‌లయినయి. 8 సీజన్‌లో కూడా ఎవ్వరు అంటే జనాల్ని పంపితేనే బయటికి వెళ్లారు తప్ప స్వతహాగా ఒక్కరు వెళ్ళలేదు. ఎలాగో అభయ్ ఈ వారం వచ్చేస్తాడు. ఎందుకంటే ఓటింగ్ రిజల్ట్స్ అలా ఉన్నాయి. బాగా దారుణంగా ఉండే ఓటింగ్ రిజల్ట్స్ చాలా క్లియర్‌గా చెప్తా. ముందు ఇది చెప్తా. ఇలా కానీ చేసుంటే తన మాట మీద తను నిలబడ్డాడు. అండ్ మోర్ ఓవర్ అక్కడ ఆట నుంచి మధ్యలో వచ్చేసాడు తన ఇచ్చిన మాట కోసం. ఎందుకంటే ఏం గేమ్ ఇది బయాస్డ్, ఫుల్ బయాస్డ్, లిమిట్లెస్ బయాస్డ్, అసలు పనికి మాలినది 'బిగ్ బాస్'కే తెలియదు ఎందుకు పెడుతున్నాడు షో అని చెప్పి అంత ఎటకారంగా మాట్లాడినాడు. వెంటనే బ్యాగ్ ఇచ్చుకుని వెళ్ళిపోతే వేరే లెవెల్ అసలు. టీఆర్పీ రేటింగ్ ఒకసారిగా జమ్ అని లేసేది. బట్ మనోడు తగ్గాడు అక్కడ. మళ్ళీ అంటున్నాడు, నేను నా వేసే కుళ్ళు జోకుల వల్లే కాదు 'బిగ్ బాస్' ఫీల్ అయింది, నేను రూల్స్ ప్రతిదీ ఫాలో అయ్యాను అన్నాడు. మళ్ళీ 'బిగ్ బాస్' జస్టిఫికేషన్ ఇచ్చాడు. ఈసారి నోరు మూసి కూర్చున్నాడు. సో ఎలాగ 2 రోజుల్లో వెళ్ళిపోతాడు ఆదివారం నాడు. సో ముందు వెళ్ళుంటే హిస్టరీ క్రియేట్ చేసిన వాళ్ళ ఒక రేంజ్లో అయితే వెళ్తాడు. బట్ ఓకే. అండ్ ఓటింగ్స్లో చూసేసరికి అబ్బాయి అయితే లాస్ట్లో ఉన్నాడు. అండ్ మోర్ ఓవర్ ఎస్మి గురించి ఒక వీడియో, స్పెషల్గా ఒక వీడియో. ఎస్మి ఏంటంటే నిజంగా గేమ్ ఈ వారం గేమ్ ఎస్మి కానీ ప్రేరణ కానీ గేమ్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఎస్మికి చూసుకుంటే ఆన్లైన్ ఓటింగ్స్లో కొంచెం చూసుకుంటే అబ్బాయి ఎస్మి వీళ్ళిద్దరైతే లాస్ట్లో ఉన్నారు. తన పైన సీత అయితే ఉంది. సో ఎస్మి అయితే లాస్ట్లో అయితే ఉండకూడదు. తను అట్లీస్ట్ ఒక టాప్ 4, టాప్ 5లో అన్నా ఉండాలి. సో నేను అనుకుంటుంది పర్సనల్గా. సో తను ఉంటేనే గేమ్ బాగుంటుంది. అండ్ నాకు మోస్ట్ అక్కడ ప్రభావతి 2.0లో ఎవరైతే ఒక అమ్మాయి డబ్బింగ్ చెప్పిందో ఆ కోడికి వేరే లెవెల్ వాయిస్ అబ్బా, నిజంగా ఎంత ఇంప్రెసివ్గా ఉందంటే వేరే లెవెల్. అండ్ ఎస్మి అట్రాక్టివ్ పాయింట్ ఏంటంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంటుంది. సూపర్. ఎస్మి ఫేవరెట్ అయిపోయింది ఏంటో మరి 2 రోజుల గేమ్లో ఎస్మి ప్రేరణ. ముందు వాళ్ళంటే నచ్చేదే కాదు, ఇప్పుడు సిచ్యువేషన్స్ వల్ల గేమ్ వల్ల తెలియదు కానీ ఎస్మి ప్రేరణ ఫేవరెట్ అయిపోయారు. సో చూడాలి, మళ్ళీ ఒపీనియన్స్ మారుతూ ఉంటాయి. సో సోనియా వాళ్ళంటే చిరాకు వస్తుంది. ఫస్ట్ వీక్ ఏదో ఆర్గ్యుమెంట్స్ సూపర్ ఉన్నాయి అనుకున్నాను కానీ సో అప్పుడైతే లేదు. మరి ఫ్యూచర్లో రావచ్చేమో తెలియదు. సో ఇది ఈ వారం ఓటింగ్ రిజల్ట్స్లో అబ్బాయి కానీ వెళ్ళుంటే వేరే లెవెల్ ఉండేది. బట్ అబ్బాయి అయితే ఈ ఆదివారం వెళ్ళే ఛాన్సెస్ 95% ఎక్కువగా ఉన్నాయి. సో పక్కాగా తనే, డౌటే లేదు. సీక్రెట్ టాస్క్లో ఏం లేవు. ఇప్పుడు వరకు 3 వారాలు అయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందా అని అడుగుతున్నారు. దాని గురించి ఒక స్పెషల్ వీడియోతో వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.